గ్రూప్ మీద అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. విశాఖపట్నంలో కానీ విజయవాడ నగరంలో కానీ లూలు మాల్కి వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇదే మొదటిసారి కాదు. ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ఐఎంజీ భూముల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం జరిగింది. అది అంతటి పెద్ద కుంభకోణం కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూసాం పత్రికల్లో. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు జనవరి 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసినటువంటి వెనువెంటనే అత్యంత ఖరీదైనటువంటి భూముల మీద ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఇనిషియేట్ చేయడమే కదా, ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకుండానే ఇది 13.74 ఎకరాల భూమి విశాఖపట్నంలో హార్బర్ పార్క్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 99 సంవత్సరాలకి లీజుకి కట్టబెట్టడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే ఎకరం బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి. ఆ భూమిని దాదాపుగా ఏకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి 13.74 ఎకరాలు, దానికి 2100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏ విధంగా వస్తుందని అంటే, ఇది 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి దాదాపుగా ఎస్ఎఫ్టీ 14,000 రూపాయలు ఖరీదు చేసినటువంటి పరిస్థితి చూసాం. దీని మొత్తం నిర్మాణ వ్యయం అంతా కూడా 3,100 కోట్ల రూపాయలు. ఎస్ఎఫ్టీ 14,500కి ఇదైతే 1000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అవుతుంది. అంటే 2,100 కోట్ల రూపాయలు ఆ వ్యవహారంలో 13.74 ఎకరాల వ్యవహారంలో కంపెనీకి మిగులుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. ఈ లూలు కంపెనీ భూ కేటాయింపుల ఒప్పందంలో కూడా అసలు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి ఇది కట్టనవసరం లేదు అని చెప్పాను. తర్వాత 3,30,000 చదరపు అడుగుల్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవచ్చు అని చెప్పాను. అంటే నిర్మాణ వ్యయం మొత్తం రాబట్టుకుని లాభం కూడా దాదాపుగా పొందుతుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ 2,100 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వటం అని అంటే, అసలు 99 సంవత్సరాల పాటు అంత సుదీర్ఘమైనటువంటి లీజ్ ఇవ్వటాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. అలాగే ఇదే కాదు, ఇంకా విశాఖపట్నంలో ఇంకా అనేక రకాలైనటువంటి భూ కేటాయింపులు ఉంటాయి అని చెప్పిన కూడా జీవోలో పేర్కొన్నారంటే, ప్రభుత్వము ఈ భూ కేటాయింపులతో ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా మరింతగా భూ కేటాయింపులు చేస్తాము అని చెప్పకనే చెప్పింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో దాదాపుగా 4 ఎకరాల 15 సెంట్లకు సంబంధించినటువంటి
ఆర్టీసీకి సంబంధించినటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమిని లూలు గ్రూప్కి కేటాయించడాన్ని కూడా విజయవాడ నగరవాసులు, అలాగే విజయవాడ ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపడతా ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ 4 ఎకరాల 15 సెంట్లు కూడా దాదాపుగా 20,000 గజాలు ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే దీన్ని నిర్మాణం చేపడితే 7 లక్షల చదరపు అడుగులు బిల్డప్ ఏరియా అంతా కూడా వస్తుంది. ఎస్ఎఫ్టీ 12,000 రూపాయల చొప్పున ఆ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం 12,000 రూపాయల చొప్పున అయితే అసలు ఓవరాల్గా ఈ లూలు గ్రూప్ అందులో పెట్టిందే 156 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ భూమి విలువ 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి విలువ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే 840 కోట్ల రూపాయలు ప్రాజెక్టు విలువ అన్నమాట. ఇందులో నిర్మాణ వ్యయం 240 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే లూలు కంపెనీకి 600 కోట్ల రూపాయలు లాభం వచ్చేటటువంటి పరిస్థితి. ప్రాజెక్టు వ్యయం 840 కోట్ల రూపాయలు అయితే అందులో నిర్మాణ వ్యయం 240 కోట్ల రూపాయలు అయితే వచ్చేటటువంటి నికర ఆదాయం 600 కోట్ల రూపాయలు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అంటే ప్రభుత్వానికి విశాఖపట్నంలో కేటాయింపులు కానీ, విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లలో, బందర్ రోడ్లో ఉన్నటువంటి 4 ఎకరాల 15 సెంట్లు కేటాయించటం మూలంగా లూలు గ్రూప్కి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, అలాగే నష్టం జరుగుతుంది. అలాగే ఈ 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. కాబట్టి అసలు మొత్తం ఈ వ్యవహారం అంతట్లో కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ భూ కేటాయింపుల మీద అవినీతికి పూర్తిగా ఆస్కారం ఉంది, అవినీతి జరుగుతుందని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇలాంటి సందర్భంలో 2,100 కోట్ల రూపాయలు ఒకచోట, 600 కోట్ల రూపాయలు ఒకచోట ఈ లూలు గ్రూపుకి ఇవ్వటం మూలంగా వచ్చేటటువంటి లాభం కనీసం ఎస్ఎఫ్టీకి ₹1.5కే తీసుకుంటుంది ప్రభుత్వం. దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవినీతి జరుగుతోంది భూ కేటాయింపుల్లో అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. అలాగే విజయవాడలో ఈ రకమైనటువంటి ఈ నష్టాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మూలంగా విశాఖపట్నంలో భూ కేటాయింపులు కానీ, విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి భూమి కేటాయింపు లూలు గ్రూపుకి కేటాయించడం మూలంగా ఎవరికి లాభం జరుగుతుంది? లూలు కంపెనీ జరుగుతుంది, తెర వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా లెక్కలతో సహా చెప్పాము ఈరోజు, మీకు అక్కడ ఉన్నటువంటి భూమి కేటాయించినటువంటి మార్కెట్ విలువ ఎంత, కడితే ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఆ ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఆ కట్టడానికి అయ్యేటటువంటి వ్యయం ఎంత, బహిరంగ మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది, టోటల్గా ఎంత ఆ కంపెనీకి మేలు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ అందులో ఉన్నటువంటి కండిషన్స్ 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం కానివ్వండి, 3,30,000 ఎస్ఎఫ్టీని అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం కానివ్వండి, 3 సంవత్సరాల కాలం వరకు కూడా ఏమీ లీజు రెంట్ పే చేయకుండా ఉంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వము ఆ కంపెనీలకి మేలు చేయాలని, లేకపోతే ఆ కంపెనీలకి లాభం చేకూర్చాలని చెప్పేటటువంటి చర్యలు ఇవన్నీ కూడా. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే కాదు, ఈ ఆర్టీసీ బస్టాండ్ గతంలో 14-19 మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి ఈ కంపెనీని తీసుకొచ్చారు. అసలే ఆ బందర్ రోడ్డు చాలా ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, అందరూ కూడా విఐపీలు అందరూ కూడా వెళ్ళేటటువంటి ప్రాంతం. అటువంటి సందర్భంలో పాత నగరానికి కొత్త నగరానికి వారధిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకురావడం ద్వారా అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి విజయవాడ నగర ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అవుతాయి.
దీంతో పాటు అసలు ఈ నిర్ణయము ఎంత పెద్దటి అవినీతికి ఆస్కారం లేపుతుందో కూడా మనం ఒకసారి ఆలోచించేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ లీజు 99 సంవత్సరాల లీజు విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించి అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీని ప్రజా రవాణాని పేద ప్రజలందరూ ఎక్కువగా వాడేటటువంటి ఆర్టీసీని బలోపేతం చేయాల్సినటువంటి ఆర్టీసీని అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా లాభాల బాటలో పట్టించాల్సినటువంటి ప్రభుత్వమే ఆర్టీసీ స్థలాలని అన్యాక్రాంతంగా వేరే వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి అత్యంత సన్నిహితులైనటువంటి లూలు గ్రూప్కి కేటాయించడం అనేది ఏమనుకోవాల్సి వస్తుంది? దీనికి ఖచ్చితంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ భూ కేటాయింపుల్లో జరుగుతోందని చెప్తున్నాం. కాబట్టి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది, ఈ ఏదైతే 99 సంవత్సరాలు విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలని ఇవ్వాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి, జీవోని విత్డ్రా చేసుకోవాలి, జీవోని రద్దు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా విజయవాడ నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకి నష్టం చేకూరుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే ఆలోచనలో అవినీతి జరుగుతుందని చెప్పనే ఉద్దేశంతో దీన్ని త్వరితగతిన జీవోని రద్దు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సార్, విజయవాడ నగరంలో అదే రోడ్లో 3-4 మాల్స్ ఉన్నాయి. ఎవరికి కూడా ఎక్కడా కూడా భూ కేటాయింపులు ప్రభుత్వం చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మాల్స్కి. ఇప్పుడు చూడండి, వాల్మార్ట్ వస్తుంది, వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకా రకరకాలైనటువంటి డిమార్ట్ వస్తుంది. రాష్ట్రంలో ఎన్ని లేవు, ఎన్ని మాల్స్ లేవు, ఎన్ని సంస్థలు వచ్చి వాళ్ళు స్థలాలు కొనుక్కోవటమో లీజు తీసుకోవటమో వాళ్ళు దాన్ని నిర్మించడమో జరుగుతున్నటువంటి సందర్భంలో లూలు గ్రూప్కి ఆ కంపెనీకి ఎందుకుని ప్రత్యేకంగా ఆ కంపెనీ మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేది అనుమానం కలుగుతుంది. భూ కేటాయింపులు ప్రత్యేకంగా ఆ కంపెనీకి ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పని ఒక అనుమానం కలుగుతుంది. అవినీతి జరిగిందని కూడా అనుమానం కలుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవోల్ని రద్దు చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. ఇది రాజకీయం కాదండి. ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వాలు మాల్స్కి భూ కేటాయింపులు, ఉదాహరణకు 99 సంవత్సరాలు లీజు, ఎస్ఎఫ్టీకి ₹1.5, అక్కడ దాని భూమి విలువ 600 కోట్లు, ఆయన పెట్టుబడి పెట్టేది 156 కోట్లు, వచ్చేటటువంటి లాభం 600 కోట్లు, టోటల్ ప్రాజెక్టు 840 కోట్ల రూపాయలు అవుతుంది. ఇందులో 240 కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం అవుతుంది. మిగిలిన 600 కోట్ల రూపాయలు మీరు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఎవరు లాభపడుతున్నారు? ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వడం ద్వారా, తీసుకోవడం ద్వారా ఆ సంస్థ లాభపడుతుంది. ఆర్టీసీ లాభపడలేదు, ప్రజలు లాభపడలేదు. అల్టిమేట్గా లాభపడేదే ఒక సంస్థ లాభపడుతుంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. కాబట్టి సరే, ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలు సింగపూర్లో మనం భద్రంగా ఉంచాలి కదా. భద్రంగా ఉంచగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. సింగపూర్ కంపెనీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్గానే వెళ్ళిపోయింది, అంతే తప్ప మేమేం చేయలే, మేమేం అనలా. కాబట్టి అక్కడికి వెళ్ళి సింగపూర్లో ఆ ప్రాంత ప్రజలకి తెలియనటువంటి విషయాల్ని పదే చెప్పడం అనేది మన ఆంధ్రప్రదేశ్ పరువు ఏమవుతుందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఆ విషయం చెప్తాం.